రాణి గారు, ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? ఎలా ఇంకా ఏమైనా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా? ఒకసారి వివరించండి. ముఖ్యంగా ఇక్కడ ఈ గుడి గురించి ఒకసారి చెప్పాలి. ఈ అమ్మవారిని చూసినప్పుడు మేము అంటే వైశ్యుల గుడే కదా అనుకున్నాము. తర్వాత మాకు చాలా బాగా నచ్చింది. ఈ అమ్మవారిని ఇక్కడ పెట్టడము, మేము ఎప్పుడూ వాసి కన్యకా పరమేశ్వరిని చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాము. ఈ గుడికి వచ్చిన తర్వాత మాకు చాలా ప్రశాంతంగా రావాలి మళ్ళీ అనే కోరిక ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఇక్కడ మంగమ్మ గారు, శ్రేణి గారు, జ్యోతి గారు వీళ్ళందరూ కృషి చేసి గుడి కట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ కోటి మణిదీప వర్ణన కార్యక్రమం పెట్టారని ఫస్ట్ మా గొల్లమందల వాళ్ళని కూడా రమ్మని పిలిచారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వరమాధురి వాళ్ళు, భజన వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ కోటి మణిదీప వర్ణన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే జరుగుతూ ఉండాలి. అందరం కృషి చేసి